ప్రైజ్ ది లార్డ్. ఈ దినము గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి ప్రతి మానవాళి నిమిత్తము సిలువలో ప్రాణం పెట్టిన దినము. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు మానవునికి రక్షణ కలిగింది. శుక్రవారమున ఆయన ప్రాణం పెట్టాడు కనుక ఆయన ప్రాణం పెట్టిన మరుక్షణమే రక్షణ వచ్చింది కనుక ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉంటారు. ఈ సందర్భాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మన పాపల నిమిత్తము తనను తానే మరణానికి అప్పగించుకున్నారు. ఎందుకు అంటే ప్రతి మానవుడు కూడా దుష్ట యుగంలో ఉన్నాడు, దుష్ట కాలంలో ఉన్నాడు. ఆ దుష్ట కాలంలో నుండి విడిపించడానికి యేసుక్రీస్తు తన్ను తాను మరణానికి అప్పగించుకొని ఉన్నాడు. ఆది మానవుడైన ఆదాము ఏదైనా తోటలో దేవునితో మాట్లాడుతూ సహవాసము చేయించు దేవుని యొక్క మహిమను పొందుకొని దేవునితో సంతోషంగా గడుపుతూ ఉండగా అపవాది మోసము చేత ఆది మానవులు మోసపోయి దేవుడు అనుగ్రహించిన ఆ మహిమను పోగొట్టుకొని ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మానవుడు పాపములోనే బ్రతుకుతూ ఉన్నాడు, పాపములోనే జీవిస్తూ ఉన్నాడు. పాపపు శరీరముగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఆ పాపములో నుండి మానవుణ్ణి విడిపించడానికి కడపటి ఆదాము అనబడుతున్న యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి ఉన్నారు. మనుషులందరి కొరకు ఆయన అప్పగింపబడ్డారు. ఎందుకు అంటే మానవుడు చేసిన ఆ పాపము పోవాలి అంటే పవిత్రుడైన దేవుడు తన రక్తాన్ని చిందించాలి. ఆ పవిత్రమైన రక్తము యేసుక్రీస్తు రక్తము గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన కనుచూపులోను, ఆయన ప్రవర్తనలోను, నోటి మాటలోను పాపము లేనివాడుగా, పరిశుద్ధుడిగా, పరిశుద్ధ దేవునిగా ఆయన కొనియాడబడుతూ పూజింపబడుతూ ఉన్నాడు కనుక ఈ లోకానికి దిగివచ్చి ఆ పవిత్రమైన రక్తాన్ని మానవుని కొరకు చిందించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మానవుని కొరకు తన రక్తాన్ని చిందించి ఉన్నాడో, పాపము చేసిన మానవుడు యేసుక్రీస్తు శిలువ చెంతకు వచ్చి పాపముల గురించి పశ్చాత్తాపం చెంది మారుమనసు పొంది బాప్తిసం పొందినప్పుడు ఆ వ్యక్తికి రక్షణ కలుగుతుంది. పాపములో నుండి విడుదల పొంది దేవుని యొక్క రాజ్యానికి అర్హత కలుగుతుంది. ఈ మాటలు వింటున్న నీవు ఎవరైనా సరే నీ పాపాన్ని గురించి నువ్వు పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది నువ్వు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించగలిగితే నిన్ను నీతిమంతునిగా తీర్చి నిత్య రాజ్యానికి ప్రభు సిద్ధపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రమైనా మేము పాపములో ఉండగా, శాపములో ఉండగా, పాపములో నుండి మమ్మల్ని విడిపించడానికి పరలోకం నుండి దిగి వచ్చిన పరిశుద్ధుడా, మీకు స్తోత్రమైనా మా పాపం నిమిత్తము మిమ్మల్ని మీరు అప్పగించుకొని బలియాగమయ్యారు. మాకు రక్షణ భాగ్యం అనుగ్రహించి ఉన్నారు. ఈ మాటలు విని ప్రార్థనకి మెలిసిన ప్రతి వారిని అంతవరకు మీరు కాపాడి నీ నిత్య జీవానికి సిద్ధపరిచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.